రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగర శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా గట్కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురుస్తోంది. అటు మేడ్చల్ జిల్లాలోనూ నాగారం, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో కూడా వర్షం పడుతోంది. కాసేపట్లో హైదరాబాద్ మొత్తం వ్యాపించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నగర శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, గట్కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురుస్తోంది. అటు మేడ్చల్ జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో కూడా వర్షం పడుతోంది. కాసేపట్లో హైదరాబాద్ మొత్తం వ్యాపించనుంది వర్షం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం శివారు ప్రాంతాల్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్, పెద్ద అంబర్పేట తో పాటు పోచారం మున్సిపాలిటీ, దమాయిగూడ, ఉప్పల్ సంబంధించిన ప్రాంతాలు, ఎట్ ది సేమ్ టైం శంషాబాద్ సంబంధించిన ప్రాంతాలు మొత్తం అవుట్స్కట్స్ సంబంధించి మొత్తం వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల అనుగుణంగా కూడా మరికొన్ని గంటల్లోనే, మరి ఒక 2 గంటల టైంలోనే మొత్తం కూడా హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. క్రమేపీ శివారు ప్రాంతాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట నుండి ఏదైతే వర్షం కురుస్తుందో అది మొత్తం కూడా సెంట్రల్ హైదరాబాద్ కి వ్యాపించే అవకాశం ఉందనేది కూడా పూర్తిగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక అలర్ట్ జారీ చేశారు. మరొక 2 గంటల్లో శివారు ప్రాంతాల నుండి వర్షం మొత్తం కూడా సెంట్రల్ హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ తో పాటు ఇతరేతర విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతము ఉరుములు మెరుపులతో కూడిన వర్షము కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు అనే ఒక సూచన మాత్రం అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి కూడా అలర్ట్ అయిపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు ఆల్రెడీ గుర్తించారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో పెద్ద మొత్తంలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ఇమీడియట్ ఎఫెక్ట్ గా చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పటికే ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అధికారులకు సూచనలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో వర్షం కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ కూడా శివారు ప్రాంతాలకు సంబంధించి అవుట్స్కట్స్ లో మాత్రం మొత్తం వర్షం దంచుకొడుతుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి ఇంకో 2-3 గంటల పాటు అనేది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో పాటు ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా కొన్ని చోట్ల ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ సంబంధించి కూడా ఇప్పటికే విద్యుత్ సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్. ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందో అక్కడ వెంటనే ఇన్స్టాంట్ గా అక్కడ విద్యుత్ సంబంధించి వాటిని రెక్టిఫై చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలనేది అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం ఒక సీరియస్ అలర్ట్ మాత్రం అధికారులు జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బయట ఉన్నారో, అంటే విధులు ముగించుకొని వెళ్లేవారు కావచ్చు, వివిధ పనుల మీద బయట ఉన్నవారు కావచ్చు, వీరంత త్వరగా ఇంటికి చేరుకుంటే మంచిది. ఎందుకంటే పరిస్థితి మారే అవకాశం ఉంది. పూర్తిగా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎక్కడైతే వర్షం కురవట్లేదో అక్కడ ఉన్న ప్రజలు వీలైనంత త్వరగా ఒకవేళ బయటకే అందరూ కూడా ఇళ్లకు చేరుకోవాలి అనే ఒక అప్పీల్ కూడా అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో మాత్రం దంచిపోతుంది వర్షం. కాబట్టి ఒక 2-3 గంటల పాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా, అంటే శివారు ప్రాంతాలే కాదు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇదే వర్షపాతము భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సిన్సియర్ అప్పీల్ అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము అధికార యంత్రాంగము, వివిధ శాఖలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడ ప్రజలు అప్రమత్తం ఉండకుండా
గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి కొద్ది టోల్ ఫ్రీ నెంబర్ జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు ఇతర రెస్క్యూ టీమ్స్ సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన లోకల్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇతర గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ సంబంధిత నెంబర్లకు ఫోన్ చేస్తే అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి వెంటనే వాటన్నింటినీ రెక్టిఫై చేసే దిశగా కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి మాత్రం ఆ వర్షము చర్యలు శివారు ప్రాంతాల్లో మాత్రం వర్షం జోరుగా కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఒక 2-3 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది.